ఆయన నోరు తెరిస్తే అన్ని అవాస్తవాలే చెబుతారు. అంకెల గారడితో నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఆయన చేసిన ఆరోపణలు వాస్తవాలకు చాలా దూరంగా ఉంటాయి. భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు చెబుతున్నవన్నీ అసత్యాలేనని చిన్నపిల్లలు కూడా అర్థమైపోతుంది. భారత్తో తాము చేస్తున్న వాణిజ్యంతో ఎలాంటి లాభం లేదని, అమెరికా నష్టపోతుందంటూ భారత్ భారీగా లాభాలను గడిస్తూ తమను మోసం చేస్తుందని తాజాగా విరుచుకుపడ్డారు డొనాల్డ్ ట్రంప్. ఇవన్నీ అవాస్తవాలని స్పష్టంగా అర్థమైపోతుంది. దీంతో అమెరికా అధ్యక్షుడు మనసులో ఏదో పెట్టుకుని అహంభావంతోనే మన దేశంపై నిందారోపణ చేస్తున్నారని తేలిపోతుంది. ఒక దేశాధినేత మాట్లాడితే ఎంతో విలువ ఉంటుంది. ప్రతి పదం ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ప్రతి మాట వాస్తవాలను ప్రతిబింబించేలా ఉండాలి. కానీ అమెరికా అధ్యక్షుని మాటలకు అర్థాలే వేరులే అన్నట్లుగా ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ మాటల్లో అతిశయోక్తులు, దబాయింపులే అధికంగా ఉంటాయి. ఆయన ఎప్పుడే మాట్లాడతారో తెలియదు. చెప్పింది నిజమేనా కాదా అనేది కూడా అనుమానమే. ట్రంప్ దాదాపు అవాస్తవాలే మాట్లాడతారా? అవును, నిజమే అని అంగీకరించక తప్పదు. తాజాగా భారత్ మీద అమెరికా అధ్యక్షుడు విధించిన సుంకాలతో పాటు ఆయన చేసిన ఆరోపణలు కూడా అసత్యాలేనని స్పష్టమైపోయింది. ఇలాంటి వ్యాఖ్యలతో వ్యక్తిగత అహంకారంతో చేపట్టిన చర్యల కారణంగా భారత్ అమెరికాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత కనిష్టానికి క్షీణించాయి. అయినా ట్రంప్ వైఖరిలో మార్పు రాలేదు. రష్యా నుంచి ఇంధనం కొంటున్నందుకు 50% సుంకాలు విధించామని చెప్తున్నారు ట్రంప్. అయితే భారత్ కన్నా చైనా అధికంగా కొంటున్న ఆ దేశం మీద ఎలాంటి సుంకాలు విధించలేదు. కాబట్టి అసలు కారణాలు వేరే అని తేలిపోయింది. భారత్ ప్రపంచంలోనే అధిక సుంకాలు విధిస్తోందని, సమతూకం కోసమే సుంకాలు పెంచక తప్పలేదని అమెరికా అధ్యక్షుడు చెప్పిన మరో మాట కూడా అంత నమ్మదగిన కారణం కాదు. ట్రంప్ వ్యక్తిగత ఈగోతోనూ భారత్ మీద సుంకాలు విధించి సంబంధాలను చెడగొట్టుకున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. భారత్ పాక్ల మధ్య అణుయుద్ధాన్ని తాను నివారించారని పదే పదే చెప్పుకుంటున్నారు ట్రంప్. ఆయన జోక్యం ఏమాత్రం లేదని ప్రధాని మోడీ స్పష్టం చేయటం ఆయనకు మింగుడుపడలేదు. భారత్ వార్ జెట్స్ కూలిపోయాయని చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇంకా చూపలేదు ట్రంప్.